అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇప్పలాగం గ్రామస్తులు మరి పటేల్ చెండే సోమయ్య, అదేవిధంగా వేణు మరి గ్రామస్తులందరూ కూడా చెప్పడంతో దాదాపు 15 రోజుల నుంచి భయాందోళనతో ఉన్నారు. ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి ఇప్పలాగం ప్రజలందరూ కూడా చాలా బీదవాళ్ళు, బలహీన వర్గాల వాళ్ళు, కష్టపడి జీవించేటువంటి ప్రజలు. ఇలాంటి ప్రజలకు దాదాపు 200 సంవత్సరాల క్రితం ఈ ఇల్లు కట్టుకున్నారు. ఇక్కడ ఇలాంటి ఇళ్ళని కొంతమంది వ్యక్తులు వచ్చి మాకు పట్టా ఉన్నదని చెప్పేసి ఇల్లు ఖాళీ చేయాలని మేము డోజర్లతోటి బుల్డోజర్లతోటి పొక్కులను తీసేస్తామని చెప్పడము చాలా శోచనీయం. అలాంటి పనులు మేము ఉండగా కానివ్వం. మేము ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే గత 40 సంవత్సరాల నుంచి నాకు ఆశీర్వాదం పెడుతున్నటువంటి ప్రజలు వీళ్ళందరూ నన్ను మండల అధ్యక్షుడిగా, జిల్లా ప్రెసిడెంట్గా, జిల్లా అధ్యక్షుడిగా గెలిపించడానికి ప్రముఖ పాత్ర వహించినటువంటి ప్రజలందరూ, ఇప్పలాగం కాదు మొత్తం మండల ప్రజలందరూ. అలాంటి ప్రజలకు అన్యాయం జరిగితే మేము ఊరుకునేది లేదు. ఎందుకంటే వాళ్ళు గత 200 సంవత్సరాల నుంచి లేనటువంటి పట్టేదారులు, సోయలేనటువంటి పట్టేదారులు ఈరోజు వచ్చి మాది పట్టా ఉన్నది, మీరు ఇల్లు వీక్కొని పోవాలి, పోకపోతే మేము డోజర్లతో కూలగొడతామని చెప్పడం అనేది చాలా మూర్ఖత్వం. అలాంటి చర్యలు ఈ యొక్క ప్రజానీకం ఎవరు కూడా ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు. ఈ ప్రభుత్వంలో ఎవరు కూడా అలాంటి చర్యలు పూనుకుంటే బాగుండదు. అధికారులు కలెక్టర్ గారికి కూడా, ఆర్డీఓ గారికి కూడా మేము వినతి పత్రం ఇస్తాం. సంబంధిత అధికారులకు కూడా చెప్తాం. ఖచ్చితంగా కూలిపోతున్న ఇల్లునే మంచిగా ఎప్పుడో కట్టుకుని ఇళ్లకు మేము తీసేయండి, డబ్బులు కావాలి మాకు అని చెప్పి చెప్పడం అది కక్కుర్తి అవుతుందని చెప్పేసి మరి వారికి నేను మనవి చేస్తా ఉన్నా. అదే కాకుండా నోటిఫైడ్ ఏరియాలో ఏదైతే ఉన్నదో భూములు, ఈ నోటిఫైడ్ ఏరియా భూములు తాతల తనుల నాడు వాళ్ళు అమ్ముకున్నారు. వీళ్ళకి అమ్ముకున్నా కూడా న్యాయబద్ధంగా పట్టాలు అమలు కావు. నోటిఫైడ్ ఏరియాలో కొన్న కూడా ఆ పట్టేదారు ఉంటాడు, కొన్నోడు కొన్నలాగా ఉంటాడు. కాబట్టి దాన్ని నేను పాతది పట్టా చూసుకొని నా పట్టా ఉన్నది, ఇల్లు వీకేయండి, పిల్లలందరూ బయటకు పోని అంటే అనాథలు చేస్తే, ప్రజలని అనాథాలు చేస్తే ఊరుకునేదే లేదు. నేను ఉన్నన్ని రోజులు ఎవరు కూడా అనాథలు కావద్దు. ఆశీర్వాద మండల ప్రజలు న్యాయంగా మీకు ఏదైనా ఉంటే మాట్లాడండి. కానీ ఇలాంటి బెదిరింపులు, ప్రజల్ని బెదిరించి ఇల్లు ఖాళీ చేయమంటే వాళ్ళ పక్షాన మేమందరం, మా భారతీయ జనతా పార్టీ మొత్తం వెంబడి ఉంటుంది. ప్రజల పక్షాన కొట్లాడి వారిని ఊర్లోకి వెళ్ళి పోనీయకుండా మేము చూస్తామని చెప్పేసి మనం చేస్తాం. आमचे मोठे माणसं पहीपासून की वरती केले तर आमच्याला बाधा घालत आता आमचा पंतुलू
तर आम्ही कोटी जाणार गाव सोडून. आमचं मरण वाचन हेच गावात. आमचे आता पुढं पोरण आणले, आमचे नातवांले आपत नाही यावा. आता आमची आपत सरा म्हणून आम्ही पोरट आहोत. आम्हाला दुसरा काय नाही पाहिजे. आमचा जागा आमचे घरा, त्यांचा जागा नको, दुसरं आम्हाला काहीच नको. आम्हाला नायम हे आज सरकावा. आमचा नागेशराव सर किती रोजापासून की आम्हाला सवलत करत आहे, पर हो एक आम्हाला आपत म्हणत आहे. आता ह्या सवलत करावा हो सारच आम्हाला. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.